వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మంత్రి పొన్నం ప్రభాకర్. అమరావతిలో అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృతంగా వీస్తున్న గాలి. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తాం. సోను సూద్. ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గోడ్చేడ్తారెడ్డి. వరద పరిస్థితులపై మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మెదక్ కలెక్టరేట్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు. దర్జాగా దొంగతనం, బంగారం షాపులో భారీ చోరీ. ఇక వివరాల్లోకి వెళ్తే, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్. హైదరాబాద్లో అరెస్ట్ చేసిన మంగళగిరి గ్రామీణ పోలీసులు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్పై కేసు. సురేష్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ కొట్టిపారేసిన హైకోర్టు. దీంతో అజ్ఞానంలోకి పారిపోయిన నందిగం సురేష్ హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నం. సమాచారం అందుకుని హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేసిన ప్రత్యేక పోలీస్ బృందాలు సురేష్ను గుంటూరు జిల్లాకు తరలిస్తున్న పోలీసులు ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్లే అవకాశం, ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు. లాకపోగల దయచేసి ఇక్కడ 4 రోజుల నుండి విజయవాడలో వరదల కారణంగా జలమయమైన ప్రాంతంలోని బాధితుల సహాయార్థం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 2-3 రోజులలో వారికి కావాల్సిన నిత్యావసర వస్తువుల కిట్లను అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నామని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆకిపోగు ప్రభాకర్, నాగేశ్వర యాదవ్ మరియు ఇతర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాలోని మంత్రులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీల వివిధ హోదాలో ఉన్న నాయకులు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకునేలాగా జిల్లా పార్టీ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మనమే కాదు, అటు తెలంగాణ అయినటువంటి హైదరాబాద్, ఖమ్మం, అలాగే మనకు ఆంధ్రలో మరీ ఎక్కువ మన సముద్ర తీరాన్ని ఉన్నటువంటి విజయవాడ అయితేనేమి, పక్కన కొన్ని గ్రామాలు అయితేనేమి మునిగిపోయిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రాత్రి బావులు అక్కడే ఉంటూ, ఆ కలెక్టరేట్లో ఉంటూ ఆయన దాన్ని మొత్తం సమీక్షిస్తా ఉండి ఈరోజు ఇంత వాటర్ యాక్చువల్ బుడమేరు అనేది 15,000 క్యూసెక్కులు మాత్రమే దాని కెపాసిటీ. తెలంగాణలో భారీ వర్షాలు రావడం వల్ల అది 40,000 క్యూసెక్కులకు వచ్చింది. 15,000 క్యూసెక్కుల్ని దాదాపు 40,000 క్యూసెక్కులకి రావడంతో ఒక్కసారి విజయవాడ అటువైపు చాలా దెబ్బతిన్నాయి. ఎవరైనా కానీ ఆపత్తు వచ్చినప్పుడు కానీ ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి అధికార పక్షమైతేనేమి ప్రతిపక్షమైతేనేమి వాళ్ళకు సహాయం చేయడంలో నిమగ్నమైపోతాం.
కానీ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి రాత్రింబవలకు పనిచేస్తూ ప్రజలు ఎట్లా ఆదుకోవాలని చెప్పి ఎలా చేయాలని చెప్పి అధికార యంత్రాంగం నిమగ్నమై ఒకవైపు బోరున వర్షం పడుతూనే ఉంది. అలాగే కర్ణాటక నుంచి కూడా ఇంకా వస్తూనే ఉన్న లక్షల క్యూసెక్లు వాటర్ వస్తూ ఉంది. ఎప్పుడు రానటువంటి 11 అంటే దాదాపు 11 ఒక రోజుకి దాదాపు 11 లక్షల క్యూసెక్లు వస్తూనే ఉన్నాయి. దాదాపు 20 ఏళ్ళు లేక 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి కూడా ఇంత రాలేదు ఫ్లడ్. ఈ ఫ్లడ్ ని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా రాజకీయం చేయాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తన ఇల్లు కాపాడుకునే దానికోసమే విజయవాడలోకి నీళ్లు వదిలినాడు. లేకుంటే ఇంకో చేస్తే ఆ బుడమేరు పోయి మేము చంద్రబాబు నాయుడు గారు లాక్కి వచ్చినాడు కాబట్టి విజయవాడ మునిగిపోయింది. ఏమయ్యా, విజయవాడ అంటేనే మాది, తెలుగుదేశం అంటేనే విజయవాడ, విజయవాడ అంటేనే తెలుగుదేశం. అటువంటి ప్రజలు మేము ఆదుకోవాలని మేము చూస్తాం కానీ, కాపాడాలని చూస్తాం కానీ, లేకుంటే ఈ ఫ్లడ్ వచ్చేదానికి ప్రకృతి వైఫల్యాలకు కానీ ఇంకో దానికి కానీ ఎవరు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఎవరు కానీ సంబంధం ఉంటుంది. నీకు రాజకీయ పరిజ్ఞానం లేక, రాజకీయ ఉద్యోగం లేక ఏమి జరిగినా చంద్రబాబును నిందించాలి. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, నీ పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు, వాళ్ళకి ఏదన్నా కూడా మీరు సహాయం చేయొచ్చు. లేక అందరూ ప్రజలు ఓటేసిన రోజే రాజకీయాలు అయిపోయినాయి. తర్వాత కష్టంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ రాజకీయ పార్టీ అయినా ఆదుకుంటారు. చూస్తున్నాం, వేరే పార్టీలందరూ కూడా ఆదుకుంటున్నారు. మీరు ప్రధాన ప్రతిపక్షం అని మీరు చెప్పుకుంటున్నారు, కావాల ప్రతిపక్ష హోదాని చెప్పుకుంటున్నారు కదా. ఒక్క వాటర్ బాటిల్ ఏమన్నా ఇచ్చినారు? వచ్చినారు, ఒక ఫోటో దిగినారు, వెళ్ళిపోయినారు. ఏమన్నంటే దీనికి చంద్రబాబే కారణము, ఆడ లాక్ ఉప్పినాడు పోయి చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండే, మీరు బాధ్యతాయుతంగా ఉండి మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటి? కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసేదానికి చాలా రోజులు చాలా టైం ఉంది. ఇంకా ఇప్పుడేమి ఎన్నికలు నీకు కానీ మాకు కానీ లేవు. మీరు మనం అందరూ కలిసి ప్రజలందరం మమేకమై మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అడవుల్లో ములుగు జిల్లా సరిహద్దులో బాంబుల మూత, పోలీసుల బలగాలకు ఇటు మావోయిస్టుల కాల్పులు జరుపుతున్నట్లు స్థానికుల సమాచారం. దీంతో సరిహద్దు జిల్లాల గ్రామాల ప్రజలు ఈ తూటాల మూతలతో భయం గుప్పట్లో ఆయా ప్రజల గ్రామాలు. శ్రీశైలం గేట్లు మూసివేత, ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యాం ట్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. 2 ఏళ్ల తర్వాత ఏడాది జూలై 29న శ్రీశైలం డ్యాం ట్రస్ట్ గేట్లను ఎత్తివేసిన అధికారులు ఆగస్టు 12న క్లోజ్ చేశారు. మళ్లీ 28న ఎత్తి నేడు మూసివేశారు. ప్రస్తుతం జలాశయంలో నీటి మొత్తం 883.70 అడుగులు ఉండగా ఇంట్లో 1,43,119 క్యూసెక్కులుగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేస్తున్నారు. आप मंगाता है तो बोला नहीं हमें हाँ कहाँ खाती बोले हमारे कौन लेकर देते हमारे कौन लेकर देते हाँ जी
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మేలేశ్వరం నగర పంచాయతీ బాలాజీ చౌక్ సెంటర్లో మార్క్స్ కంప్యూటర్స్ అడప దుర్గారావు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ ఇన్స్పెక్టర్ రామలింగేశ్వరరావు, డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు ప్రయాగమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వినాయక మట్టి ప్రతిమలు ఎస్ఐఎన్ రామలింగేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 12 సంవత్సరాలుగా మార్క్స్ కంప్యూటర్స్ అధినేత అడప దుర్గారావు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణ దిశగా పాటుపడుతున్న దుర్గారావుని అభినందించారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తదితర భారీ విగ్రహాల వినియోగం పట్ల పర్యావరణంతో పాటు కాల్వలు, నదులు కలుషితమవుతున్నాయని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. మహబాద్ కొత్తగూడ మండలంలో ముస్మిలో రైతుల అవస్థలు. అడవి పందుల బారి నుంచి పంటలను రక్షించుకునేందుకు ఇబ్బందులు పడుతున్న రైతన్నలు. రాత్రి పంట పొలాలకు కాపలుగా వెళ్లి వరదలో చిక్కుకున్న రైతులు. ముస్మి వాగు ఉధృతికి బిక్కుబిక్కుమంటూ రాత్రంతా అక్కడే గడిపిన రైతులు. చెట్టుకొమ్మ సహాయంతో ప్రమాదకరంగా వాగు దాటి ఒడ్డుకు చేరిన రైతులు. ముస్మి వాగుపై గతంలోనే 3.5 కోట్లతో బ్రిడ్జి మంజూరైందని అధికారులు వెల్లడి. ఇప్పటికైనా వంతెన నిర్మించి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్న అన్నదాతలు. ఈ బ్రిడ్జి శాంక్షన్ అయింది సంవత్సరం అయింది. ఇప్పుడు కనుక మాట ఒక 5 ఎకరాల శిల్కలు ఉన్నాయి. 5 ఎకరాలు 500 ఎకరాలు మాకు దాటడానికి ఇబ్బంది అవుతుంది. అటు అన్ని పందులు కోతులు అన్ని తింటున్నాయి. మా చేనులన్నీ ఆగమవుతున్నాయి. మాకు ఇబ్బంది పడుతున్నాం. మేము ఎంత మరి దాటాలంటే మేము దాటలేము. ఊరేమో బాగా యువతల పక్క అయింది. ఎంత కావాలి ఏం సంగతి మాకైతే త్వరగా ఈ బ్రిడ్జి కట్టాలి. రక్తదానం గొప్పది. రక్తదానం చేసే ప్రాణదాతలు కావాలని పాణ్యం శాసనసభ్యులు చిరతారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డిలు తెలిపారు. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం ఎమ్మెల్యే చిరతారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవ చిరతారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ యువకులలో నూతన ఉత్తేజం నింపుతూ సమాజం పట్ల గౌరవప్రదంగా మెలగాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కేవీ సుబ్బారెడ్డి కోరారు. అనంతరం ప్రశంసా పత్రాలను అందజేశారు.
బుధవారం శ్రీకాకుళం జిల్లాలోని బీజేపీ సాధారణ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవం కార్యక్రమం నగరంలోని 8 ఫీట్ రోడ్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాలులో జిల్లా అధ్యక్షుడు బీర్లంగి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ 2014లో శ్రీకాకుళం జిల్లాలో సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున జరిగిందని, ఇప్పుడు కూడా అంతకు మించి సభ్యత్వ నమోదు చేయాలని పార్టీ నాయకులు కోరారు. ఎవరు పార్టీలో చేరన్నా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని, మంచి వ్యక్తులతో సంస్థాగత నిర్మాణం చేసుకోవాలని కోరారు. పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లాకి మనకి మాజీ ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు ఇచ్చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర అధికార ప్రతినిధి భూమిత్ర గారు, అలాగే మరో పెద్దలు మనకి బైడి వేణుగోపాల్ గారు, రాష్ట్ర నాయకులు బైడి వేణుగోపాల్ గారు, అలాగే మనకి జిల్లా ఇన్ఛార్జ్ గారు విజయానంద రెడ్డి గారు, అలాగే మనకి ఈ కార్యక్రమానికి అంటే ఈ సభ్యత్వ నమోదు జిల్లా కరీంనగర్ ఉన్నటువంటి చల్లా వెంకటేశ్వర గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు పూర్వ అధ్యక్షులు అట్టా వైభాగ్జీ గారు, ఇలా అందరూ కూడా ఇక్కడ విచ్చేసి మనకి కార్యక్రమం జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి ప్రధానంగా మన సభ్యత్వ నమోదుని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు 2వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రారంభించారు. ఢిల్లీలో జేపీ నడ్డా గారు చేతుల మీదుగా సభ్యత్వ నమోదు తీసుకోవడం జరిగింది. వికసిత భారతం ఏదైతుందో దాన్ని ఆవిష్కరించాలని చెప్పి, దాన్ని మనందరం కూడా భారతదేశం యొక్క పునర్వైభవం ఏదైతుందో అది సాధించాలని చెప్పి అనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. గత 10 సంవత్సరాలు బట్టి ప్రపంచంలోనే భారతదేశం దూసుకెళ్తున్న తీరు ఏదైతుందో ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యచకితులై అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని వెళ్ళనలా కొనియాడుతున్న తీరు, ప్రపంచాధినేతగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎదిగిన తీరు, అలాగే ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. చైనా పీపుల్ పార్టీ ఏదైతుందో దాని సభ్యత్వాన్ని మించి సుమారు 12 కోట్ల మంది సభ్యులుగా కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఆ పార్టీ సంబంధించిన సంస్థాగతంగా ఏదైతే పని ఉందో ఆ పనిలో భాగంగా ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి సభ్యత్వం చేసుకోవటం, సాధారణ సభ్యుడిగా ప్రతి వ్యక్తి ఇంకొకసారి సభ్యత్వం చేసుకోవటం, అలాగే క్రియాశీలక సభ్యులుగా అవ్వటం, దాని తర్వాత పార్టీ సంబంధించి సంస్థాగత నిర్మాణం, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, అలాగే కేంద్ర కమిటీలు, ఆ విధంగా ఒక వ్యవస్థని చేస్తూ నిరంతరం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఈ యొక్క ప్రక్రియ నిరాఘాటంగా కొనసాగుతూ ప్రజాస్వామ్యాన్ని కేవలం ప్రజల ఎన్నుకోబడ్డ ప్రతినిధులే కాకుండా పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండే విధంగా అన్ని రకాల ఏవైతే పోస్టులు ఉంటాయో అన్నిటికీ కూడా ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం, ఆ విధంగా ఒక కొత్త నియమాన్ని, అలాగే క్రమం తప్పకుండా ఈ యొక్క సంస్థాగత నిర్మాణం భారతీయ జనతా పార్టీ యొక్క ప్రత్యేకత. దాంట్లో భాగంగానే ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. శ్రీకాకుళం జిల్లా వాసులకి అందరికీ కూడా మా విజ్ఞప్తి, మీ అందరూ కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీలో చేరండి. భారతీయ జనతా పార్టీలో చేరటం అంటే అత్యంత సులువుగా చేరే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది. ఇవాళ మనకి ప్రపంచం అంతా మన అరచేతిలోనే ఉంది. మన దగ్గరుండే ఆండ్రాయిడ్ ఫోన్, అలాగే డిజిటల్ ఫోన్, లేకపోతే మన కీప్యాడ్ సంబంధించిన ఫోన్, ఏ ఫోన్తో అయినా మీరు సులువుగా ఆన్లైన్లో చేరే విధంగా 8800002024 ఏదైతే నెంబర్ ఉందో అత్యంత సరళమైన నెంబర్. ఈ నెంబర్కి ఒక మిస్డ్ కాల్ ఇస్తే మీకు వెంటనే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు కానీ ఎంటర్ చేసుకుంటే మీకు ఒక నమోదు ఫామ్ వస్తుంది. ఆ నమోదు ఫామ్లో మీ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసి దానికి సమర్పించండి, లేకపోతే ఎక్కించండి అని చెప్పి బటన్ నొక్కితే వాళ్ళు భారతీయ జనతా పార్టీ సభ్యులుగా నమోదవడంతో పాటు వాళ్ళకి మెంబర్షిప్ కార్డ్
డిజిటల్ మెంబర్షిప్ కార్డ్ అలాగే మెంబర్షిప్ నెంబర్తో వాళ్ళ ఫోటోతో సహితం ఆ విధంగా బీచుపల్లి కృష్ణానది తీరం రాంహలెం గోపురం ముందు భాగం వృధా అవుతున్న మంచినీరు దాదాపుగా 5 రోజులుగా పైప్ లైన్ లీక్ అయినా పట్టించుకునే అధికారులు వెంటనే పైప్ లైన్ లీక్ ఉన్న ప్రదేశాన్ని చూసి మంచినీరు వృధా కాకుండా చూడాలని అధికారులను కోరుతున్న అనిల్ శర్మ. వరదతో బురదమయమైన విజయవాడలో క్లీనింగ్ ప్రారంభమైంది. వరద తగ్గిన ప్రాంతాలలో బురదమయమైన ఇళ్లను ఫైర్ ఇంజిన్ల ద్వారా సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలోని ఫైర్ ఇంజిన్లు బెజవాడకు చేరుకొని ఇల్లు, షాపులు, రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఫైర్ ఇంజిన్ హెల్ప్ఫుల్గా ఉంది బాగా. క్యాంప్లోని మాంటిసరీ స్కూల్లో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అధ్యాపకులందరికీ పాణ్యం ఎమ్మెల్యే గోడ్చెర్తారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి, భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు బాధ్యత చాలా గొప్పదని గోడ్చెర్తారెడ్డి ఒక సందేశంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఫైర్ శానిటేషన్ మున్సిపల్ సిబ్బంది కలిసి తమ ఇల్లు మొత్తం శుభ్రం చేశారని సంతోషం వ్యక్తం చేస్తున్న విజయవాడ వరద బాధితులు చంద్రబాబు ఆలోచనలతో ఫైర్ ఇంజన్లు పెట్టి మరి ఇల్లు శుభ్రం చేయడం అనేది మేము అసలు ఊహించలేదంటున్న సింగ్ నగర్ ప్రజలు. ఆఫ్టర్ క్లీనింగ్ మా ఇల్లు అన్నమాట. కిందంతా ఫైర్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, శానిటరీ ఇన్స్పెక్టరు అందరూ వచ్చి మాకు హెల్ప్ చేసి మొత్తానికి వాళ్ళే చాలా మటుకు క్లీన్ చేశారు. ఇందాక ఎంత లెవెల్లో ఉందో పాపం అసలు
మేము ఎలా చేసుకోవాలా దేవుడా అనుకున్నాం. అలాంటిది మాకు చంద్రబాబు నాయుడు గారు దాకా ఇలాంటి ఐడియా కూడా వేసి ఇళ్ళ వాళ్ళందరినీ కూడా మునిగిపోయిన ఇళ్ళ వాళ్ళందరినీ కూడా ఆ ఇల్లు క్లీన్ చేసేలాగా ఐడియా తెచ్చుకుని మమ్మల్ని అందరినీ రక్షించడమే కాకుండా ఇంత హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. పంచలింగాలలో శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల నుండి అకాల వర్షాలతో విజయవాడ వరదలతో ముంపుకు గురి కావడంతో నిరాశ్రయులైన వరద బాధితులకు సమితి తరపున సహాయంగా వాటర్ బాటిల్తో బిస్కెట్ ప్యాకెట్లు వాహనం విజయవాడకి బయలుదేరుతున్న సందర్భంగా జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే గౌడ్చెర్తారెడ్డి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.